ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ పొంది రోడ్డు నియమ నిబంధన పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నగరంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు. అనంతరం వాహన చోదకులు పాటించవలసిన రోడ్డు భద్రత నియమ నిబంధన అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని, రోడ్డు నియమ నిబంధన పాటించాలన్నారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, రోడ్డు భద్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, సిబ్బంది, మాజీ ఎమ్మెల్సీ ఎదురబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొత్తగా 3 months అయితే ఫస్ట్ పోస్టింగ్ అయితే స్లో చేసుకోకుండా ఫాస్ట్ ఇది కార్ అయితే మొత్తం 3 ట్రాక్ లాస్ట్ లో మిడిల్ లో వచ్చి తిరుపతిలో ఇచ్చేసుకోండి. కాలేజ్ చదివి అంటే 20 years లోనే లైసెన్స్ వచ్చింది. తీసుకోవాలని చెప్పి ఆ రూల్స్ వేరు, ఈ రూల్స్. అది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, ఇది రైట్ కదా. అలా మా అమ్మాయి వాషింగ్టన్ లో ఉంటుంది, ఆమె పాస్ చేస్తుంది. రోజు చిత్తూరు పట్టణంలో ఆర్టీఓ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే మంచి రెవెన్యూ డివిజన్ కూడా. ఈరోజు నేను కూడా నా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి స్వయంగా నేనే వచ్చి ఈ కార్యాలయంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తూ ఉండారు, ఏమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది. చూసుకొని స్వయంగా నేను కూడా రెన్యువల్ చేసుకొని వెళ్దామని లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మనం ఎక్కడ ఏ సిగ్నల్లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి, లేదంటే ఎలా మూవ్ కావాలి అనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి, చూస్తున్నాను. సో అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, యూత్, ముఖ్యంగా యువత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైకులు, ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు సార్ గారికి మనము సాదర ఆహ్వానం పలకడం జరిగింది. సార్ ఇక్కడ ఎల్ఎల్ఆర్, డిఎల్, ఎఫ్సీలు, డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయని సార్ స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం వచ్చే 9 స్టార్టింగ్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మన రూల్స్ ఎలా ఫాలో కావాలి, అలాగే రహదారి భద్రతా నియమాలు ఎలా ఫాలో కావాలి, ఇవన్నీ కూడా సార్ అంత పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. అందరికీ మనం ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, చిత్తూరు జిల్లాలో 10 సంవత్సరం దాదాపు 300 మంది వరకు రహదారి ప్రమాదాలలో మరణిస్తున్నారు. వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని, అలాగే బండికి ఫిట్నెస్ అన్ని తప్పనిసరిగా తీసుకొని హెల్మెట్ ధరించాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకూడదు. ఏంటంటే మనం ఒక్క చనిపోతే కుటుంబం అంతా కూడా అనాథలు కావడం జరుగుతుంది. అంటే దాదాపు 300 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరము. దాన్ని మనం తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. ఆ దిశగా మనము మన సార్ సహకారంతో మేము కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు కార్డులు, లైసెన్స్ కార్డులు కొరత ఉందంటున్నారు. కొరత లేదండి. యాక్చువల్గా లాస్ట్ సంవత్సరం సార్ అది మన గవర్నమెంట్ చాలా వరకు